నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. పుష్పం నుంచి సుగంధాన్ని, నువ్వుల నుండి నూనెను, పాల నుండి వెన్నెను, ఫలం నుంచి రసమును, అరణి నుంచి అగ్నిని ఏ విధంగా తగిన ఉపాయాలతో వేరుపరుచుకుందుమో మన దేహంలో గల ఆత్మజ్ఞానాన్ని వేరుపరిచి ఉపయోగించి గొప్పవారు కావాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, 2025 జనవరి 28 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:52, సూర్యాస్తమయం సాయంత్రం 6:05. చంద్రోదయం ఉదయం 5:48, చంద్రాస్తమయం సాయంత్రం 5:02. తిథి చతుర్దశి, రాత్రి 7:32 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 8:50 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. కరణము విష్టి, ఉదయం 8:09 వరకు, తదుపరి శకుని, రాత్రి 7:32 వరకు, తదుపరి చతుస్పాద. యోగము వజ్రము, రాత్రి 11:43 వరకు, తదుపరి సిద్ధము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:41 వరకు. యమగండం ఉదయం 9:40 నుండి 11:05 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:59 నుండి 1:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుండి 9:52 వరకు. తిరిగి రాత్రి 11:12 నుండి 12:03 వరకు. వర్జ్యం సాయంత్రం 4:45 నుండి 6:18 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం ఉదయం 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు రాత్రి 2:05 నుండి 3:39 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు. జనవరి 28 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి, రాత్రి 7:32 వరకు ఉంటుంది, తదుపరి అమావాస్య. చతుర్దశి, అమావాస్య శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కావు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు, లేదా దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 2:52 వరకు ధనుస్సు రాశిలో, తదుపరి మకర రాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మధ్యాహ్నం 2:52 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తులా, ధనుస్సు, కుంభం, మీనం. మధ్యాహ్నం 2:52 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. మన ఛానల్లో చిన్న ప్రత్యేకం: ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్న సామెత మనుషులకే కాదు దేవుడికి తప్పలేదు.
తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా ఈ అప్పు తిప్పలు తప్పలేదు. ఓవైపు అతిథి మర్యాదలు, మరోవైపు పెళ్లి వాళ్ళ గొంతెమ్మ కోరికలు, వాటికయ్యే ఖర్చులు, ఎక్కడికక్కడ చిట్టాపద్దులు, తేలక ఏం చెయ్యాలో తెలియక తలపట్టుకునే పరిస్థితి ప్రతి ఇంట అనుభవమే కనిపిస్తుంది. కానీ మన ఇతిహాసాల్లో పెళ్లి చేసుకోవడానికి అప్పు చేసిన మగ పెళ్లివారు కూడా ఉన్నారు. శివుడు ఇచ్చిన సలహా మేరకు వెంకటేశ్వరుడు కుబేరుడి దగ్గర అప్పు చేశారు. అసలు ఈ పూర్తి కథ ఏంటో తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేసి సెండ్ చేయండి. తప్పకుండా కథ రూపంలో మీ ముందుకు వస్తుంది త్వరలో. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతితో వివాహంకు ధనం కోసం కుబేరుడి దగ్గర రుణం తీసుకున్నారు. శివుడు ఇచ్చిన సలహా మేరకు. ఈరోజు ప్రశ్న: కుబేరుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చినట్లుగా ఏ పత్రంపై లిఖించారు? రాగి ఆకు, ఇత్తడి పత్రము, రాగి పత్రము, బంగారపు పత్రము? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: వివాహాది వేడుకలు నిర్వహణపై బంధుమిత్రులతో సంప్రదిస్తారు. వృషభ రాశి: ప్రయాణాలలో నూతన పరిచయాలు అవుతాయి. మిథున రాశి: కొత్తగా మొదలుపెట్టిన కార్యాలు సమయానికి పూర్తి కాగలవు. కర్కాటక రాశి: సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. సింహరాశి: శత్రువులను కూడా ఆదరించడం ద్వారా మీ మంచితనాన్ని చాటుకుంటారు. కన్య రాశి: అందరితోనూ సఖ్యంగా మెలిగి వారి అభిమానం పొందుతారు. తులారాశి: ఆదాయం సంతృప్తినిస్తుంది, మీరంటే ఇష్టపడతారు. వృశ్చిక రాశి: ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ధనుస్సు రాశి: ఆత్మీయులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మకర రాశి: స్నేహితులతో నెలకొన్న వివాదాలు చాలా వరకు పరిష్కారమవుతాయి. కుంభరాశి: ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. మీనరాశి: ముఖ్యమైన పనులు దిగ్విజయంగానే సాగుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.